హలో మామ, ఈరోజు అయితే మనం వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ గురించి తెలుసుకుంటాం అన్నమాట. నేను చెప్తుంది మొబైల్ ఓటీపీ గురించి కాదు. సో నేను చెప్తుంది ప్లాస్టిక్ ఓటీపీ గురించి. ప్లాస్టిక్లో ఓటీపీ ఉంటాయంటే నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేశానంటే నేను ప్లాస్టిక్ తయారు చేయలేదు. సో నేను ఇప్పుడు కొన్ని రకాల వన్ టైం పాస్వర్డ్ లాంటి ప్లాస్టిక్ నుంచి చెప్తున్నాను. వన్ టైం ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఒకేసారి యూజ్ చేస్తాం. ఒకేసారి ఏ ప్లాస్టిక్ అయినా ఒకేసారి యూజ్ చేయడానికి అవుతుంది, మళ్ళీ రీయూజ్ చేయడానికి అవ్వదు. అలాంటి ప్లాస్టిక్ గురించి ఈరోజు తెలుసుకుంటాం. సో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంపార్టెంట్ విషయం కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ నచ్చినట్లయితే. సో లెట్స్ స్టార్ట్ నౌ. వన్ టైం పాస్వర్డ్ ఈజ్ 1. ఇది ఏ రకమైన ప్లాస్టిక్ నాకు నాకు తెలియదు ఇది. సో ఈ ప్లాస్టిక్ అయితే మనకు ప్రోడక్ట్ని సేఫ్గా ఉంచడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తారనమాట. పార్సల్స్ పంపిస్తుంటారు కదా, పార్సల్స్ పంపించినప్పుడు ప్రోడక్ట్ని సేఫ్గా ఉంచడానికి ఇది యూజ్ చేస్తారు. అంతకుమించి యూజ్ అవ్వదు. ఆ తర్వాత జల్లేయడమే. ఇది చాలా డేంజర్. ఇది భూమిలో పడినప్పుడు అలా కరగదు. సెకండ్ వన్ ఇస్ వాటర్ బాటిల్ క్యాప్. వాటర్ బాటిల్ రీయూజ్ చేయొచ్చు, కాకపోతే వాటి క్యాప్ని రీయూజ్ చేయలేమన్నమాట. వాటి క్యాప్ని రీయూజ్ చేయలేము. వెరీ డేంజర్. అది మరీ భూమిలో కరగదు. భూమి సారవంతాన్ని తినేస్తుంది, భూమి రసాలను మొత్తం తాగిస్తుంది. ఇలా నీటిని తాగేస్తుంది, గుడుగురు మొత్తం మీకు పారుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ బాగా కరుగుతాయి. కాకపోతే వాటి పైన ఉన్న కవరు నువ్వు తిన్నది కాక నువ్వు తీసుకెళ్లి భూమిలో పెడతావు అనమాట. ఆ కవర్లో మొత్తం రసం కరిగిపోయిన తర్వాత ప్లాస్టిక్ కవర్ అనేది భూమిలో కరిగిపోతుంది. మా రసం కరిగిన తర్వాత కరుగుతుంది, అంతకుమించి కరగదు. ఆ కరిగినంత వరకు మీ భూమిని పాడు చేస్తూనే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి చిప్స్ ప్యాకెట్స్. ఎక్స్ట్రా చాలా ఉన్నాయన్నమాట. ఇలా చెప్పుకొని పోతే బొచ్చెడు ఉన్నాయి. సో అవన్నిటిని నిర్ధారించాలంటే ఒకటే సొల్యూషన్. ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఆ ప్లాస్టిక్ని యూజ్ చేసినప్పుడు కానీ నువ్వు సేఫ్గా ఉదార పెట్టి డస్ట్బిన్లో పెట్టి దాన్ని బయట పారేయకుండా కాల్చేయడం అనమాట. సింపుల్గా నిర్ధారించవచ్చు, కాకపోతే ఎవరు పాటించరు. అది మన ఇండియాకే వచ్చిన ప్రాబ్లం. అది ఏదైనా చెయ్యండి అని చెప్తాం కానీ ఇది ఎవరు చేయలేమన్నమాట. అదొక ప్రాబ్లం. వాటర్ బాటిల్స్ ఇది చాలా వరకు డ్రింకర్స్ కానీ, ఇది సంథింగ్ ట్రావెలర్స్ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారనమాట. వాటిని ఇంకెవరు అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా పట్టించుకున్న బాగుండు. వాటిని ఎవరు పట్టించుకోరు. నదులైతే నీకు చెప్పక్కర్లేదు. సో ఈ వీడియోతో ఇంతకు చాలా ఉంటాను. ఆల్రెడీ 4 మినిట్స్ అయిపోయి. సో లేట్ అవుతుంది, ఉన్నవారు పోతారు. సో జై హింద్.